నమస్తే అండి. నేను లాస్ట్ టైం మీకు వీడియో పెట్టి చెప్పాను కదండి. ఇక్కడ స్వామివారి ముందు 2 నాగులు వచ్చి ఖచ్చితంగా సాయంత్రం 4 ఆ టైంకి వచ్చి నాట్యం చేస్తూ ఇప్పటికీ కూడా నాట్యం చేస్తూ ఉంటాయటండి. కానీ స్థానికులను మాత్రం ఎవ్వరిని ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా కాటు వేయడం కానీ అసలు ఎలాంటి ప్రమాదం కానీ జరగలేదట. ఇక్కడ స్థానికులు చెప్తున్నారనమాట. ఒకసారి ఆమె మాటల్లోనే మనం విందామని ఈ వీడియోలో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నానండి. ఇక్కడ పాములు చాలా ఉంటాయి కానీ ఎవరిని కరిసినట్టు స్థల పురాణంలో లేదు. ఇక్కడ పాములు తిరుగుతూ ఉంటాయి, తేళ్ళు అవి తిరుగుతూ ఉంటాయి, అన్నీ ఉంటాయండి. విషపూరితమైన పావులే, నల్ల త్రాచు, గోధుమ త్రాచు అలాంటివి లోపలికి వస్తూ ఉంటాయండి. దండం పెట్టుకుంటే వెళ్ళిపోతాయి కానీ ఎవరిని ఏం చేయవు. ఎవరిని లోపలికి వెళ్ళిపోయింది. మొన్న పాము గుళ్ళోకి వెళ్ళిపోయింది, తలుపు తీయగానే ఉందిట పాము. మా వారిని ఏమి చేయలేదు పాము. చూసారు కదండి. ఇంకా మరెన్నో అద్భుతమైన విషయాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా షేర్ చేస్తూనే ఉంటాను. ఖచ్చితంగా భవానీ అండ్ బ్లూమ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి.